బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువకు గండి పడింది. కాలువ ద్వారా నీరంతా పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి వెళ్లడంతో పంటలు నీట మునిగాయి. సింగూరు కాలువ ద్వారా పంటలు సాగు చేసుకునేందుకు 2 పంటల తర్వాత జూలై 17వ తేదీన మంత్రి దామోదర్ రాజనరసింహ ఎడమ కాలువ ద్వారా దిగువకు నీటిని వదిలారు. ఈ కెనాల్ ద్వారా 60 క్యూసెక్ల నీరు ఆయా చెరువుల్లోకి వెళుతుంది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కెనాల్ లెవెల్కు మించి నీరు వస్తుండడంతో పుల్కల్ మండలంలో ఇసోజిపేట గ్రామ శివారులో ఉన్న ప్రధాన ఎడమ కాలువ తెగిపోయింది. దీంతో కాలువ నుంచి వస్తున్న నీరంతా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడంతో పంటలన్నీ నీట మునిగాయి. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమ కాలువకు గండి పడింది. కాలువ ద్వారా నీరంతా పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి వెళ్లడంతో పంటలు నీట మునిగాయి. సింగూరు కాలువ ద్వారా పంటలు సాగు చేసుకునేందుకు 2 పంటల తర్వాత జూలై 17వ తేదీన మంత్రి దామోదర రాజనరసింహ ఎడమ కాలువ ద్వారా దిగువకు నీటిని వదిలారు. ఈ కెనాల్ ద్వారా 60 క్యూసెక్ల నీరు ఆయా చెరువుల్లోకి వెళుతుంది. గత 4-5 రోజులుగా వర్షాలు బాగా కురవడంతో కెనాల్ లెవెల్కు మించి నీరు వస్తుండడంతో పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామ శివారులో ఉన్న ప్రధాన ఎడమ కాలువ తెగిపోయింది. దీంతో కాలువ నుంచి వస్తున్న నీరంతా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళిపోవడంతో పంటలన్నీ నీట మునిగాయి. కడప జిల్లా పెండ్లిమర్రి మండల పరిధిలో టీడీపీ పార్టీలో భారీగా చేరికలు